అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఈ వీడియో చాలా ముఖ్యమైనటువంటిది. చాలామందికి ఉండేటువంటి కన్ఫ్యూజన్ను ఎంతో కొంత మేరకు ఇది తొలగించే అవకాశం ఉంటుంది. కాబట్టి చివరి వరకు చూడండి. వీడియోను మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఒక నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ అభిప్రాయాలను కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. మిత్రులారా, ఈ మధ్యకాలంలో స్కిల్ ఇండియా అంటున్నాము, స్కిల్ డెవలప్మెంట్ అంటున్నాము. ఇవన్నీ మనం తరచుగా వింటున్నాం. అంటే స్కిల్స్ ఉండాలి, స్కిల్స్ నేర్చుకోవాలి. కమ్యూనికేట్ స్కిల్స్ అంటున్నాము, లైఫ్ స్కిల్స్ అంటున్నాము, టెక్నికల్ స్కిల్స్ అంటున్నాము. రకరకాలుగా విషయాల మీద చర్చ జరిగింది. సామాన్య మానవుడు కూడా స్కిల్స్ గురించి మాట్లాడుతున్నాడు. అయితే నిజంగా జీవితంలో ఎదగాలంటే స్కిల్స్ ముఖ్యమా, ఒక ఇంటిగ్రిటీ ముఖ్యమా? ఇంటిగ్రిటీ అంటే ఒక సమగ్రమైనటువంటి వ్యక్తిత్వం, ఒక సమగ్రమైనటువంటి ఆలోచన విధానం, ఏది ముఖ్యము అనేటువంటి విషయాన్ని మనం చివరికల్లా ఎంతో కొంత మీకు అవగాహన అవుతుందని నేను భావిస్తున్నాను. మిత్రులారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్స్ అనే దాని మీద మనము కొంత లోతుగా ఆలోచించాల్సి వస్తుంది. స్కిల్స్ అంటే ఏదో కంప్యూటర్ వర్కో, లేదా ఎలక్ట్రిసిటీ వర్కో, లేకుంటే యాక్టింగో, లేకుంటే మరైనా ఫోటోగ్రఫీయో, ఎడిటింగో, సో లేక సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి స్కిల్సా, ఇవన్నీ స్కిల్స్ వాస్తవమే. ఫైన్ ఆర్ట్స్ కానీ ఇవన్నీ. కానీ ఇవి కాక కూడా అనేక రకమైన స్కిల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ స్కిల్స్ అనేవి డెఫినెట్గా ముఖ్యమైనటువంటివే. కానీ రెండు రకాల విషయాలు మనం అర్థం చేసుకోవాలి దీనికంటే ముందు. అంటే ఈ స్కిల్స్ ఎంతవరకు ముఖ్యమైనటువంటి విషయాన్ని లోతుగా తెలుసుకోవాలనుకుంటే, అసలు ప్రపంచంలో ఉపాధి, కెరీర్, సక్సెస్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకుంటే స్కిల్స్ గురించి మనం మరింత సమగ్రంగా అర్థం చేసుకుంటాం. సాధారణంగా ప్రపంచంలో రెండు రకాల ఉద్యోగాలు ఉంటాయి. ఒకటి వాళ్ళకుండే ఇంతకుముందు చెప్పినట్టు స్కిల్స్ ఆధారంగా, పనితనం ఆధారంగా, నేర్పు ఆధారంగా, నైపుణ్యం ఆధారంగా ఉండేటువంటి ఉద్యోగాలు. రెండోది ప్రధానంగా వ్యక్తిత్వం ఆధారంగా ఉండేటువంటి ఉద్యోగాలు. ఈ రెండు రకాల ఉద్యోగాలు ఉంటాయి ప్రపంచంలో. ఉదాహరణకు ఒక వంటవాడు, ఒక వంట బాగా నేర్స్తే సరిపోతుంది. మిగతా విషయంలో బేసిక్ నలుగురితో మంచిగా మాట్లాడడం ఉండే మర్యాద ఉంటే సరిపోతుంది. ఒక స్పోర్ట్స్ పర్సన్ ప్రధానంగా స్కిల్, కోర్స్ స్కిల్స్ వల్ల కూడా వ్యక్తిత్వం ఉండే కానీ ఫస్ట్ ప్రైమరీ పార్ట్ ఏంటంటే స్కిల్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక డాక్టర్, ఒక అడ్వకేట్, ఒక చార్టర్డ్ అకౌంటెంట్, ఒక మెకానిక్, ఇట్లా అనేక రకాల స్కిల్స్. ఇవి నేను చెప్పాను, అనేక రకాల వందలాది రకాల స్కిల్స్ ఉన్నాయి. ఒక ఫోటోగ్రఫీ, ఒక డైరెక్షను, యాక్టింగ్, ఇట్లా అన్ని, ఇంటీరియర్ డెకరేటరు, ఈవెంట్ మేనేజర్, ఇట్లా ఎన్నో రకాల స్కిల్స్ ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు కొన్ని వందల కొద్ది స్కిల్స్ ఉన్నాయి మనకు. ఈ రకమైనటువంటి ఉద్యోగాలు మొదటి రకం. అంటే నైపుణ్యం ఆధారంగా ఉండేటువంటి ఉద్యోగాలు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా అట్లాంటివి. అందుకే మనం సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి, జావా నేర్చుకోవాలి, పైథాన్ నేర్చుకోవాలి, .NET నేర్చుకోవాలి, ఇంకేదో అంటుంటాం. స్కిల్ లేకుంటే మీకు ఉద్యోగం లేదు. ప్రపంచవ్యాప్తంగా స్కిల్స్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాము, డేటా సైంటిస్ట్ అంటున్నాము, ఇవన్నీ అంటున్నాం. ఇవన్నీ స్కిల్స్. ఇవి చాలా కోట్ల సంఖ్యలో వీటికి ఉద్యోగాలు ఉన్నాయి. వీళ్ళందరూ అవసరం, ప్రొఫెషనల్స్ వీళ్ళంతా. కళారంగంలో ఉన్నారు, మీడియా రంగంలో అవసరము, ఆ తర్వాత టెక్నాలజీ రంగంలో అవసరము, వైద్య రంగంలో అవసరము, అగ్రికల్చర్ రంగంలో అవసరము, ఫార్మసీ రంగంలో అవసరము, కన్స్ట్రక్షన్ విషయంలో అవసరము, అనేక రకాల్లో అకౌంటింగ్ విషయంలో అవసరము, బ్యాంకింగ్ రంగంలో అవసరము. వీళ్ళంతా బ్యాంకింగ్ వాళ్ళు కూడా స్కిల్డ్ ఉద్యోగులు. ఇది మొదటి రకం. రెండవ రకము, వీళ్ళకి పెద్దగా స్కిల్స్ అవసరం లేదు, కానీ మీకు వీళ్ళకు ఉండేటువంటి ఒక యాజమాన్య లక్షణాల ద్వారా, నాయకత్వ లక్షణాల ద్వారా వీళ్ళు ఈ స్కిల్స్ ఉండేటువంటి పీపుల్ను మేనేజ్ చేస్తుంటారు, నడిపిస్తుంటారు, వ్యవస్థ నడిపిస్తుంటారు, వ్యవస్థను సస్టైన్ చేస్తారు. అదేవిధంగా వ్యవస్థకు సరిగ్గా కావాల్సినటువంటి ప్రణాళికను ముందు చూపుతుండేటువంటి ప్లానింగ్ కూడా వీళ్ళు వేస్తుంటారు. వీళ్ళు రెండవ రకం. ఉదాహరణకు IAS ఆఫీసర్స్, పాలిటీషియన్స్, మేనేజర్స్, తర్వాత మిగతా అనేక రంగాలు ఉండేటువంటి ఒక అడ్మినిస్ట్రేటర్స్, పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తులు, వ్యాపారస్తులు, ఎంటర్ప్రినర్స్, కంపెనీ వ్యవస్థాపన చేసేవాళ్ళు, వీళ్ళంతా. వీళ్లకు పరిమితమైన స్కిల్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో స్కిల్స్ చాలా తక్కువ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వీళ్ళకు కూడా చాలా స్కిల్స్ ఉంటుంటాయి. ఇవి రెండవ రకం. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్కి ఏం స్కిల్ ఉంటాయి? ప్రత్యేకమైన స్కిల్ ఏమి ఉండదు, కానీ అనేక రకాల
నిపుణులను, అనేక రకాల వ్యక్తులను, అనేక రకాల సమస్యలను హ్యాండిల్ చేసేటువంటి నేర్పు ఉంటుంది, సహజ నాయకత్వం ఉంటుంది. రాజకీయ నాయకుడు ప్రత్యేకమైన స్కిల్ అంటే ఏముండదు, కానీ అనేక వ్యవస్థలను అర్థం చేసుకొని దాన్ని సరైన మార్గంలో నడిపించేటువంటి నాయకత్వం ఉంటుంది, ముందు చూపు ఉంటుంది. వీళ్ళు నేచురల్ లీడర్షిప్, స్కిల్, నాయకత్వం రెండు ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, అపోలో హాస్పిటల్ సంబంధించిన ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు, గొప్ప డాక్టర్, గొప్ప పరిపాలనాధ్యక్షులు. పివి నరసింహారావు వాళ్ళు గొప్ప సాహితీవేత్త, గొప్ప నాయకులు కూడా. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు, రెండు రకాలు ఉన్న వాళ్ళు కూడా. అది ఉంటే ఇంకా మంచిది. కానీ యాజమాన్యం చేసే వాళ్ళ నాయకత్వం వాళ్ళకి స్కిల్స్ ఉండడం అనేది కంపల్సరీ కాదు. స్కిల్స్ ఉన్న వాళ్ళకి కొంత నాయకత్వం ఉంటే అది మంచి టెక్నాలజికల్ లీడర్స్ అవుతారు. ఉదాహరణకి ఇస్రో చైర్మన్, డిఆర్డిఓ చైర్మన్, డిఫెన్స్ లీడర్సు, కార్పొరేట్ లీడర్సు. సో వీళ్ళందరికీ స్కిల్స్ ఉన్న వాళ్ళు నాయకత్వం, అంటే వాళ్ళ ప్రొఫెషన్ రంగంలో కూడా నాయకులు అవుతుంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది ప్రత్యేకమైనటువంటి స్కిల్స్ అలవడకపోవచ్చు మన పిల్లలకు కూడా. కానీ సహజమైన నాయకత్వ లక్షణం ఉండొచ్చు, వాటిని మనం పోషించాలి, వాటిని డెవలప్ చేసేటువంటి విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి, వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఇవ్వాలి. స్కిల్ లేనంత మాత్రం వాళ్ళు పనికిరాని వాళ్ళుగా ఉంటారని, వాళ్ళకు ఉద్యోగాలు రావని, వాళ్ళు జీవితంలో సక్సెస్ఫుల్ కారని, స్ట్రగుల్ అవుతారని మన పేరెంట్స్ భావిస్తుంటాం. కానీ ఎలాంటి ప్రత్యేక స్కిల్స్ లేకుండా కేవలం లీడర్షిప్ నాయకు ఉండడం వల్ల మానవ స్వభావము, మనుషుల యొక్క మనస్తత్వము చాలా అర్థం చేసుకొని సరైన విధి నడిపించేటువంటి సహజమైనటువంటిది. ఇది అన్నిటికంటే మించినటువంటి స్కిల్. అది ప్రధానంగా వ్యక్తిత్వం ఆధారంగా ఉంటుంది. దాన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం, ఇంటిగ్రల్ పర్సనాలిటీ అంటుంటాం, ఇంటిగ్రిటీ ఉంది అంటుంటాం వాళ్ళకు. కాబట్టి స్కిల్ లేనప్పుడు ఉన్నంత మాత్రాన జీవితంలో పైకి రాలేరు అనుకుంటే అది పొరపాటు. యాపిల్ యొక్క సృష్టికర్త స్టీవ్ జాబ్స్కు పెద్దగా ఎలక్ట్రానిక్స్ గురించి ఏమీ తెలియదట. ఇప్పుడు కె విశ్వనాథ్ సినిమా డైరెక్టర్ చూసే ఉంటారు. చాలామంది ఆయన సినిమాలు చూస్తే సంగీతం, సాహిత్యం గురించి చాలా అన్ని సంగీత సాహిత్యం ఆధారంగానే సినిమాలు ఉంటుంటాయి, నేపథ్యం ఆధారంగా. కానీ వారిని అడిగితే నాకు ఎలాంటి సంగీతం రాదు, నాకు పెద్దగా ఎలాంటి సాహిత్యవేత్తని కాదు, నేను అందరిలాంటి మనిషిని అని చెప్తుంటారు. చాలామంది దాన్ని పెద్ద శాస్త్రీయ విద్యావంతులు అనుకుంటారు. కాబట్టి ఆ క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ డ్యాన్సు, ఆ నటన తెలిసిన వాళ్ళని సరిగ్గా మేనేజ్ చేసి సరైన విధంగా ఆ సినిమా తీయగలిగేటువంటి ఒక ఐడియాస్ ఉంటాయి, ఒక రకమైనటువంటి నేర్పు ఉంటుంది, ఒక రకమైనటువంటి అభిరుచి ఉంటుంది వారికి. దానివల్ల సాధ్యమైంది. రాంగోపాల్ ఎలాంటి ట్రైనింగ్ తీసుకుంటారు లేకుండానే 1990లో శివ తీసి పెద్ద సూపర్ డూపర్ హిట్ సాధించారు. పెద్ద ఎలాంటి డైరెక్షన్ ట్రైనింగ్ తీసుకోలేదు, నాయకత్వం ఆధారంగా ఉంటుంది. అది నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ ఎమ్మెల్యే లేకుండా డైరెక్ట్ జాయిన్ కావడమే ముఖ్యమంత్రి జాయిన్ అయ్యారు. డైరెక్ట్ ఫస్ట్ పోస్టే ముఖ్యమంత్రి. గోద్రాల కంటే ముందు భూకంపం తర్వాత డైరెక్ట్ ఉండే సీఎం ఫెయిల్ అయితే డైరెక్ట్ నరేంద్ర మోడీని సీఎం చేశారు. ఎమ్మెల్యే కాదు, సర్పంచ్ కాదు, ఏది కాదు, అప్పుడు డైరెక్ట్ ఫస్ట్ పోస్టే ముఖ్యమంత్రి. ఆ వ్యక్తిత్వం ఆధారంగా సక్సెస్ఫుల్లీ ఇప్పుడు 3వ ప్రధాని ఎట్లా అయ్యాడో మీకు అర్థమవుతుంది. కాబట్టి మిత్రులారా, మన పిల్లలు ఒక పక్క స్కిల్ ఓరియంటెడ్ ఉంటే స్కిల్ నేర్పించండి, స్కిల్లో పెద్దగా ఆసక్తి లేకపోయినా మనం చింతించకుండా నాయకత్వం పెంపొందించే విధంగా స్వామి వివేకానంద పుస్తకాలు చదవాలి, తర్వాత ఒక స్పోర్ట్స్ ఆడించాలి, టీం బిల్డింగ్ చేసేటువంటి అవకాశం ఇవ్వాలి. ఎక్కడెక్కడైతే వ్యక్తులను మేనేజ్ చేసి వ్యక్తులను ముందు నడిపించేటువంటి అవకాశం బట్టి అన్నిటిని ఇవ్వాలి. ఆ ఫ్రీడమ్ అవసరం వాళ్ళకు. సో వాళ్ళు తమను తాము ఒక వ్యక్తితో రూపొందించాలనుకుంటే వాళ్ళకు పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అవసరము, చాలా పెద్ద ఉన్నత స్థాయి వ్యక్తులతోటి కలిగి ఉండడం అవసరము. తర్వాత మీకు అనేక రకాల విషయాల్లో వాళ్ళను పనులు స్వేచ్ఛగా నిర్వహించేటువంటి అవకాశం కూడా ఇవ్వాలి. కాబట్టి ప్రొఫెషనల్స్ ఒకవైపు ఉంటారు, జనరల్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తులు ఒకవైపు ఉంటారు. ఒకవైపు స్కిల్, మరోవైపు నాయకత్వం. ఈ రెండు కలగలిసిన వ్యక్తి అద్భుతం, ఆ రెండు కలగలిసిన సమాజం అవసరం. కాబట్టి ఏ దేశంలోనైతే రాజకీయ సుస్థిరత ఉండదో, నాయకత్వం సరిగా ఉండదో, అక్కడ స్కిల్స్ ఉన్న వాళ్ళకు ప్రొఫెషనల్స్ కూడా సరైనటువంటి స్థానం ఉండదు, టెక్నాలజీ, బిజినెస్ కూడా అభివృద్ధి కాంచదు. కాబట్టి మన పిల్లలకు కూడా మనం కొంచెం గుర్తించి స్కిల్ ఉన్న వాళ్ళకి స్కిల్ ఇవ్వాలి. స్కిల్ సరిగా లేనప్పుడు వాళ్ళను మేనేజ్మెంట్ వైపు, ఎంబీఏ వైపు, లేకుంటే సివిల్ సర్వీసెస్ వైపు, ఎంటర్ప్రైజ్ వ్యాపారం వైపు, స్టార్టప్ వైపు, ఈ వైపు వాళ్ళు జీవితంలో పైకి వస్తా అనుకుంటే దాని విధంగా మనం ఎంకరేజ్ చేసేటువంటి ప్రయత్నం పేరెంట్స్ అందరూ చేయాల్సి ఉంటే, టీచర్స్ అందరూ చేయాల్సి ఉంటుంది. కాబట్టి స్కిల్ మరియు ఇంటిగ్రిటీ, పర్సనాలిటీ,
నాయకత్వం, లీడర్షిప్, ఈ రెండు కూడా చాలా చాలా ప్రధానమైనవి. ఈ రెండింటిలో దేన్ని కూడా విస్మరించరాదు. ఒకటి లేకపోయినా మరొకటి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థుల యొక్క సహజ స్వభావాన్ని గుర్తించాలి. పెద్దగా ఐఐటీ చదవకుండా, ఎన్ఐటీ చదవకుండా, ఇంజనీరింగ్ చదవకుండా, పెద్దగా చదువు లేకుండా అద్భుతమైన వ్యాపారవేత్తలు అయిన వాళ్ళు ఉన్నారు, అద్భుతమైన నాయకులు అయిన వాళ్ళు ఉన్నారు, సమాజంలో గొప్ప ప్రభావాన్ని తీసుకొచ్చిన వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఈ నాయకత్వాన్ని లక్షణాలు కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.